అందరికీ నమస్కారం. నా పేరు నరసింగరావు అండి. నాది పెద్దంబర్పేట. హైదరాబాదులో ఉండి 20 కిలోమీటర్ దూరంలో పెద్దంబర్పేట మాది. అయితే నాకు ఈ జ్ఞానాన్ని అందించిన మా గురువుగారైన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఇక్కడ నా సందేశాన్ని వినేవారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అయితే నేను చెప్పవలసింది ఏంటి అంటే, ఇక్కడ ధ్యానము రాకముందు నా పరిస్థితి ఎలా ఉంది, ఆ ధ్యానం తర్వాత ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, నా అనుభవము ఏదైతే ఉందో ఆ అనుభవం నేను చెప్పడానికి ఇక్కడ ఈ వీడియో, ఎందుకంటే అనుభవంలోనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం మరి ఎంతవరకు అవసరం అనేది కూడా మీకు అర్థమవుతుంది. మరి ధ్యానం చెయ్యాలా వద్దా అనేది కూడా మీకు క్లారిఫై, ఆ డౌట్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నా అనుభవం చెప్తాను. పిరమిడ్ ధ్యానంలోకి వచ్చింది 2020 మార్చి 25 తారీఖు నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ రోజు ఏంటంటే, అది కూడా ఎలా వచ్చానంటే, అంతకుముందు ధ్యానం అని చెప్పి ఒక 2-3 డేస్ ముందు నేను విన్నాను. మా ఫ్రెండ్ రమేష్ గారు ఏంటంటే, ఇది ఇట్లా చేసుకుంటే బాగుంటుందంటే, అంతకుముందు ఆయన చెప్పేటప్పుడే ధ్యానం అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పుడు అది కరోనా టైము, లాక్డౌన్ టైము, బయటకు వెళ్ళడానికి లేదు. నేను కూడా ఒక ఆర్టీసీ హాస్పిటల్లో ఉద్యోగిని. అక్కడ ఉద్యోగం కూడా అక్కడ కరోనా టైంలో మీకు ఒకరోజు ఉద్యోగము, ఒకరోజు ఇంట్లో ఉండడానికి, అప్పుడు అక్కడ లాక్డౌన్ టైం కాబట్టి. అయితే ఆ 25 తారీఖు అయితే నేను వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి నేను ఇట్లా కూర్చొని రమేష్ సార్కి ఫోన్ చేసి, ఇట్లా ధ్యానం అన్నావు కదా, ఎలా చేయాలి అనేది నేను అడిగాను. అడిగితే ఇట్లా శ్వాస మీద ధ్యాస పెట్టు, ఎప్పుడైతే కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టేటట్టు కొంచెం ప్రయత్నం చేయి అంటే. అయితే ఇక్కడ కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తుండే. ఫస్ట్ నేను ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవరు కంటే ఎక్కువసేపు కూర్చునేవాడిని కాదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక 1 అవర్ వరకు కూర్చున్నాను నేను. అట్లా ఏమైందంటే, సరే నాకు కొంచెం మళ్ళీ అది ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది చెయ్యాలని. అప్పుడు నాకేమీ అర్థం కాలేదు, కానీ చెయ్యాలని ఉద్దేశం మాత్రం ఉంది. ఉద్దేశం ఉంటేనే మనం చేయగలుగుతాం కదా. మరి అప్పుడు ఒక లాక్డౌన్ టైము, వేరే ఏ పని లేదు కాబట్టి అది ఏదైనా చేసుకుందామని చెప్పి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేసేవాడిని. అయితే ఒక 21 రోజు కరెక్ట్గా నేను ఎప్పుడైతే ధ్యానం 25 తారీఖు నుంచి 21 రోజుకు నేను దాన్ని గమనించాను. 21 రోజుకు నా బాడీలో, ఈ బాడీ మొత్తం కంప్లీట్గా నా తిమ్మిరి వచ్చేసింది, తిమ్మిరిలాగా వచ్చేసింది. ఎందుకంటే నా అనుభవం చెప్పడం చాలా ఇంపార్టెంట్. తిమ్మిరిలాగా వచ్చింది 21 రోజు. ఆ తర్వాత మెల్లగా నాకు అప్పటి నుంచి కొంచెం కుదరడం వచ్చింది. కొంచెం అంటే ఆలోచనలు కొంచెం మెల్లిమెల్లిగా అయినా కానీ కూర్చునేవాడిని, కళ్ళు మూసుకునేవాడిని. కానీ అయితే ఇక్కడ ధ్యానం అంటే ఏమవుతుందంటే, మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వచ్చిన ఆలోచనలు ఒకేసారి బంద్ కావాలంటే అది కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు బావిలో ఈత కొట్టాలంటే ఈత నేర్చుకోవాలి. క్రికెట్లో గ్రౌండ్కి వెళ్ళి నేర్చుకోవాలంటే, బ్యాట్ తీసుకొని కొట్టాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే మనం ఆ క్రికెట్ ఆడగలుగుతాం. అలా లేకపోతే మూతి వలికిపోతుంది. కాబట్టి ప్రాక్టీస్ అనేది ఇక్కడ నేను తెలుసుకున్నాను మీకు. ఎందుకంటే నేను ఇక్కడ అనుభవంలోనే సబ్జెక్ట్ వస్తుంది అనేది నేను మధ్యలో నేను ఆ సబ్జెక్ట్ అనేది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే,
అప్పుడు ఏమైందంటే ప్రాక్టీస్ అయితే 21 రోజుకు నాకు ఆ తిమ్మిరొచ్చిన తర్వాత నాకు 54వ రోజు నేను రోజు ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉంటాను. 54వ రోజు నా బాడీ మొత్తం, నా హెడ్ మొత్తము ఇక ఒక కొండను నా పైన నిలబెట్టినట్టుగా అనిపించింది. అయితే ఆ కొండ మరి దిగాలంటే ఎప్పుడు మరి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరిని గురువులను అడగాలంటే సరే అక్కడ మనము ఇక్కడ ఇంకొకటేందంటే నేను పిఎంసి ఛానల్ చూసేవాడిని. ఇంకొకటేందంటే నెత్తి మీద కొండ ఎట్లా ఉండదో మొడ్డుగా ఉన్నప్పుడు అయితే కళ్ళు మూసుకుంటుంటే హాయిగా ఉంటుండేది. హాయిగా అనిపించేది. కళ్ళు మూసుకోవాలి ఇంకా ఎంతసేపు కళ్ళు మూసుకుంటే అంత మంచిగా అనిపించేది. కళ్ళు తెరవంగానే ఆ కొండ నా పైన నిలబడ్డట్టు ఉండేది. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ తర్వాత ఆ మరి అప్పుడు పిఎంసి ఛానల్ చూసేవాడిని. ఆ తర్వాత మేము ఒక 54 రోజు తర్వాత ఇంకొక 5 డేస్ ఒక 60 డేస్కి 2 మంత్స్ 2 మంత్స్కు నాకు ఒక ఏమనిపించిందంటే పిరమిడ్లో ధ్యానం చేయాలి అని. ఎందుకంటే పిరమిడ్ అంటే అందులో మూడింతల శక్తి ఉంటుంది. ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తే మూడంతల శక్తి వస్తుందని చెప్పి అక్కడ మనకు పత్రి సారు పిఎంసి ఛానల్లో చెప్తున్నారు. సార్ని కూడా నేను పిఎంసి ఛానల్లో చూశాను. అయితే అక్కడ ఏమైందంటే ఇక్కడ శోభా మేడం ఒక ఇక్కడ మాకు ఒక 3 కిలోమీటర్స్ ముందు ఆమె నేను ధ్యానంలోకి వచ్చి మార్చిలో వచ్చింది. ఫిబ్రవరిలోనే ఆ పిరమిడ్ ఓపెన్ అయింది. అయితే అయితే నాకు రమేష్ గారు ఫోన్ చేస్తే మీకు దగ్గరలోనే అది పిరమిడ్ ఉంది, పోయి వాళ్ళ ఇంటి పైన 3 అంతస్తుల పైన పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్కి వెళ్ళు అంటే ఈవినింగ్ నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ మేడంకి ఫోన్ చేశాను. ఫస్ట్ శోభ మేడంకి ఫోన్ చేసి, మేడం నేను ఇట్లా నేను మెడిటేషన్ చేస్తున్నాను, ఇంకొక 2 మంత్స్ అవుతుంది, నేను అక్కడికి వచ్చి మరి ఎక్కడ అడ్రస్ చెప్పండి, నేను వస్తాను, లొకేషన్ పెట్టమంటే సరే ఇక్కడికి రమ్మని చెప్పి మున్గనూరులో మరి అక్కడ 72 గంటల ధ్యానమా యజ్ఞం జరుగుతుంది, మరి ఇక్కడ గంటలు కూర్చోవాలంటే లేదు మేడం నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చునేవాడిని ఈరోజు, మరి అది ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను వెళ్ళాను. అప్పుడు నా వెయిట్ దగ్గర 89-90 కేజెస్ ఉన్నా నేను. అయితే వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మేడం పిలిచారు, పైన కూర్చోమని చెప్పారు. నేను కూర్చున్న మామూలుగా మఠం వేసుకొని కూర్చున్నాను నేను. అయితే నేను మామూలుగా ఇంట్లో కూర్చున్నట్టే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిందని కూర్చొని లేస్తే 3 గంటలు అయింది. 3 గంటలు 2 గంటలన్నర అయింది, సారీ. నేను వెళ్తున్నప్పుడు సూర్యుడు ఉన్నప్పుడే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఆల్రెడీ చీకటి అయిపోయింది నేను కళ్ళు తెరిచి చూసేవారికి. అంటే ఇక్కడ ఏదో ఉంది ఈ పిరమిడ్లో అని చెప్పి నాకు అర్థమైంది అప్పుడు. అయితే ఈ పిరమిడ్లో ఏదో ఉంది అనేది అర్థమయ్యి నేనేం చేశానంటే ఆ మేడం చెప్తున్నారు, ఇప్పుడు 2x2 పిరమిడ్ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ ఏమైందంటే నా గురించి కాకుండా మా మదర్ కూడా ఆ పిరమిడ్ కింద కూర్చోవచ్చు అని చెప్పి ఒక ఆలోచన వచ్చి మేడం శోభా మేడం చెప్పి మేము మా ఇంట్లో పెట్టుకుంటాం మేడం అంటే సరే అని చెప్పి 2x2 పిరమిడ్ కూడా నాకు ఎలా వచ్చిందంటే అది ఆ ప్రకృతిని నాకు ఫ్రీగా ఇచ్చారు ఒక మేడం. ఎలా వచ్చిందంటే మేడం ట్రెక్కింగ్ పెట్టారు కొన్ని రోజులకి, శోభా మేడం ట్రెక్కింగ్ పెడితే ఆ ట్రెక్కింగ్లో పైకి వెళ్ళాను. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మేడం నేను రేపు పిరమిడ్ అనుకుంటున్నాను, తీసుకుందాం అనుకున్నామంటే అక్కడే ఒక మేడము హైత్నార్లో ఉంటుంది. ఆ మేడం ఏం చేసిందంటే మా ఇంట్లో పిరమిడ్ ఉంది సార్, మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. అంటే నేనేమనుకున్నానంటే డబ్బులేమో అనుకొని నేను ఒక 1400 అట్లా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా బాబు నేను ఇద్దరం కలిసి వెళ్ళాము కారులో. అయితే పిరమిడ్ నేను ఇంట్లో చెప్పాను, ఇట్లా పిరమిడ్ తీసుకొస్తున్నాను, రేపు శోభా మేడం వచ్చి ఆ పిరమిడ్లోకి వచ్చి మన ఇంట్లో ధ్యానంలోకి వస్తారు అంటే మా ఇంట్లో మాకు ధ్యానం అంటే వాళ్ళకు ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి అప్పటికే మాకు. ధ్యానం అంటే ఆమెకి ఇష్టం లేదు. మరి నేను ఆల్రెడీ అప్పటికే శాకాహారి అయినాను, అంటే శాకాహారి అంటే నాన్ వెజ్ తినడం లేదు. అప్పటికే గొడవలు స్టార్ట్ అయినాయి, యుద్ధం స్టార్ట్ అయింది మాకు, మహాభారత యుద్ధం.
అయితే ఆ యుద్ధం జరుగుతున్న టైంలో ఈమె పిరమిడ్ నువ్వేదో తీసుకొచ్చి పెట్టి మాకు ఇబ్బంది చేస్తావు, మరి అది అనవసరంగా డబ్బులు వేస్ట్‌గా ఖర్చు పెడుతున్నావు అని చెప్పి, నేను కారులో కూర్చుంటే అడ్డం వస్తే కూడా ఆమె కారు పక్కకు జరిపేసి నేను వెళ్ళాను. ఆ మేడం దగ్గరికెళ్ళాను. ఆ మేడం దగ్గరికెళ్ళి ఆ మేడం దగ్గర ఒక ఆహ్, పిరమిడ్ ఇదే అని చెప్పారు. చెప్తే సరే మేడం మరి నేను డబ్బులు ఎంత అవుతుంది మేడం అని చెప్తే, నేను డబ్బులు తీసుకోను అని చెప్పింది. నేను ఇది నీకు గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పారు. చూడండి, నాకు అంటే ఆ పిరమిడే మా ఇంటికి గిఫ్ట్‌లా వచ్చింది. అది అమ్మవారిది శక్తి. ఒక శక్తి మా ఇంట్లోకి వచ్చింది అని నాకు గురువులు చెప్పారు. అంటే పిరమిడ్ అంటే ఒక శక్తి. ఆ శక్తి అందుకో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ శక్తి మన లోపలికి పోతుంది కాబట్టి, మన లోపల 2,72,000 నాడులుంటే ఆ నాడులను శుద్ధి చేస్తుంది. అది కాస్మిక్ ఎనర్జీ అందులో స్టోర్ అయ్యి ఉండి మన లోపలికి పోతుందని చెప్పి, అది ఎందుకంటే నా అనుభవంతోటి నేను సబ్జెక్ట్ కూడా చెప్తానని చెప్పాను. అందుకని అది నాకు గురువులు చెప్పింది, నాకు ప్రతిసారి చెప్పింది. నేను ప్రతిసారి సబ్జెక్టు వింటున్నాను. అప్పటికి పిఎంసిలో రోజు వినేవాడిని. అలాగే రమేష్ సార్కి కూడా నేను ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసి మామూలుగా పిఎంసిలో వచ్చినవి, ధ్యానంలో మేము ఇంతసేపు కూర్చున్నవి అవన్నీ చెప్పేవాడిని. ఆ తర్వాత ఏమైందంటే శోభా మేడం దగ్గరికి వెళ్తే, శోభా మేడం ఆమె ధ్యాన ప్రచారం చేయాలి అంటే, అయితే ఇక్కడ ఏమైందంటే నేను ఈ పిరమిడ్ గురించి నేను ఇక్కడ 1400 తీసుకొచ్చాను మేడం. మరి ఈ పిరమిడ్ని మరి నేను ఒట్టిగా తీసుకెళ్ళాలంటే ఆమె ఏం చెప్పిందంటే, ఈ 1400 తీసుకెళ్ళి శోభా మేడంకి ఇచ్చి, నువ్వు అక్కడ ఉన్న ఆ బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వు, ధ్యానం ప్రచారం స్టార్ట్ చేయి అన్నట్టు ఆ మేడం నుంచి అట్లా వచ్చింది. ఆ మేడం మంచి, ఇది బాగానే ఉంది మేడం ఐడియా మేడం ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను హాస్పిటల్లో కానీ అది కానీ ఇక్కడ అప్పటికే నాకు 48 సంవత్సరాలు. ఆ 48 సంవత్సరాల్లో నేను ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వచ్చి ఈడు ధ్యానం ఏదో చెప్తున్నాడు, నిన్న మొన్న వచ్చి ఇప్పుడు ధ్యానం చెప్తున్నాడు అంటే, మళ్ళీ నాకు ఏదో ఒక ప్రూఫ్ ఉండాలని చెప్పి నా లోపల అనిపించింది. మరి ఆ ధ్యానం చేస్తే నాకు ఈ 2 నెలల్లో ధ్యానం చేయడం వల్ల, 2 నెలలు 3 నెలలు ఈ ధ్యానం చేయడం వల్ల నా లోపల ఉన్న ఆనందం అందరూ కూడా పొందాలన్న ఉద్దేశం నాకు అనిపించింది. ఇందులో ఆనందం ఉంది. ఆ ఆనందంలో నేను కూడా అందరికీ ఈ పంచాలి అని లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే నా స్థితి ఏందో నాకు చెప్పాలనిపించింది అట్లా. అట్లా ఏమైందంటే ఆ 1400 తీసుకెళ్ళి మేడం దగ్గర ఒక 100 బుక్కులు తీసుకున్నాను. బుక్కులు తీసుకొని ధ్యాన విద్యార్థి బుక్స్‌లు ఉన్నాయి మేడం దగ్గర. అప్పుడు ఆ బుక్స్ తీసుకెళ్ళి నేను మా మా హాస్పిటల్‌లో పిరమిడ్ అప్పుడు అది లాక్‌డౌన్ టైం కదా! మాకు ఒకరోజు ఉద్యోగం, ఒకరోజు ఇంటికాడ. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ లాక్‌డౌన్ టైంలో రెండోసారి ఫస్ట్ టైమే 2020 మార్చు. అయితే అప్పుడు ఏందంటే ఈ మా కండక్టర్‌కు, ఆ డ్రైవర్‌కు బుక్ ఇవ్వడం, మేడం ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను, ఈ బుక్ కూడా చదవండి, మీరు కూడా చేసుకోండి అని నేను చెప్పడం స్టార్ట్ చేశాను. అలా చెప్పుకుంటూ మళ్ళీ అక్కడ మా హాస్పిటల్‌లో కూడా అందరికీ కూడా బుక్కు చెప్పడం, ఇక ధ్యానం చేసుకోరని చెప్పడం. అలా చెప్తూ ఉంటే ఒకసారి మేము ధ్యాన జగత్తు ఆఫీస్ కూడా వెళ్ళేవాడిని. అక్కడ మాధవ్ మేడం వాళ్ళ కింద పిరమిడ్‌లో ధ్యానం చేసేవాడిని. ఆ ధ్యానం చేసేటప్పుడు ఒకసారి నేను పత్రి సార్ వచ్చారు ఒకసారి పత్రి సార్ వచ్చిండు పైన అంటే, ఆ మేడం తీసుకెళ్లారు. శేషాద్రి మేడం వచ్చారు. మాకు నా ఎంబడి మా బ్రదర్‌ని తీసుకెళ్తే, మేడం నేను మా బ్రదర్ వచ్చారు, ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు, వాళ్ళకి ధ్యానం చెప్పమంటే వాళ్ళకి ధ్యానం చెప్పారు. ధ్యానం చెప్పిన తర్వాత పత్రి సార్ వచ్చారని చెప్పి తీసుకెళ్ళాము. అయితే అప్పటికే నాకు ఆల్రెడీ 2 మంత్స్ అక్కడ కిందకేందంటే నాకు నాకు ఇది అప్పటికి నా తలలో ఇంత అది ఇది నేను చెప్పాను కదా! ఇక్కడ నాకు ఒక కొండను నిలబెట్టినట్టుగా గట్టిగా ఉండేది. అయితే కళ్ళు మూసుకుంటే హాయిగా ఉండేది. కాబట్టి దాని గురించి నేను ఎక్కువ పట్టించుకునేవాడిని గానీ, కళ్ళు తెరిస్తే మళ్ళీ నెత్తి మీద అట్లా గట్టిగా ఉండేది. కళ్ళు మూసుకుంటే హాయిగా ఉండేది. అయితే ఇక్కడేమైందంటే, అందుకని నేను ఎక్కువ దాని గురించి నేను గురువులకు కూడా చెప్పాను. అయితే ఇక్కడేమైందంటే నేను పత్రి సార్ దగ్గరికి పైకెళ్ళాము.
వెళ్ళిన తర్వాత సారుని చూశాను. సారు 6 అడుగులు ఆజానుబాహునిలాగా కనిపించాడు తెల్లగా నాకు. సార్‌కి నమస్తే చెప్పాను. హలో, షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే నా అనుభవం ఆ నెత్తి మీద ఉన్న బరువు దిగిపోయింది నాకు. నా బాడీ కూల్ అయిపోయింది కంప్లీట్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అలా హమ్మయ్య! సార్ దర్శనం అయిందంటే, అంటే శ్రీకృష్ణ భగవానుడు అని నాకు అనిపించింది. నాకు సార్‌ని ఏమైందేంటి నా లోపల ఆ సార్ నాకు ఈ లైట్ అయిపోయింది. నా బాడీలో ఉన్న కొండ దిగిపోయింది. నార్మల్‌గా అయ్యి ఇక్కడి నుంచి అప్పుడు మనకు మా గురువులను అడిగితే అది సహస్రార చక్రం ఓపెన్ అయిందని చెప్పారు. అయితే కుండలిని శక్తి అంటారు, అది అంటారు. అది ఆ సహస్రార చక్రం నాకు అక్కడి నుంచి నాకు ధ్యానంలోకి వచ్చినాక, పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2 మంత్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు 2020 నుంచి ఇప్పటి వరకు నాకు ఇది ఇక్కడి నుంచి వచ్చే అది ఆల్రెడీ పోతూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటివరకి. కాబట్టి అక్కడి నుంచి ఏమైందంటే నా ప్రయాణం, ఆత్మ ప్రయాణం, ధ్యానం ప్రయాణం, పిరమిడ్ ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి సార్‌కు నాకు కొద్దిగా రిలీఫ్ అయిపోయింది. తర్వాత నేను సెకండ్ టైం మళ్ళీ నేను అక్కడికెళ్ళాను. ఇక్కడ కడతాల్‌కెళ్ళాను. కడతాల్ తీసుకెళ్లారు. కడతాల్‌లో మా ఫ్రెండ్, నేను, మా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళాం. ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే టెంపుల్ అనుకున్నారు. అక్కడికెళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ పిరమిడ్‌లో ధ్యానం చేశాము. అక్కడ కూడా సార్‌ని కలిశాను. అయితే ఆ తర్వాత ఏమైందంటే అది థర్డ్ టైం అనుకుంటా. సార్‌ది మళ్ళీ ఒకసారి ధ్యాన జగత్తుకు వచ్చాడు సారు. అయితే అంతకుముందే నేను ఒక ఫ్రెండ్‌కు ఇట్లా హాస్పిటల్‌లో అది నేను చెప్తుంటే, ఇట్లా ధ్యానం చేయమని చెప్తుంటే, ఒక శ్రీనివాస్ అని చెప్పి రాణిగంజ్ డిపోలో శ్రీనివాసు ఆయన ఏం చేశాడంటే, ఆయనకు 3 సంవత్సరాల నుంచి బెడ్డిడ్డు. ఆయనకు రొమటిక్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ 3 సంవత్సరాల నుంచి ఆయనకు ఈ జాయింట్స్ పెయిన్స్ అన్నీ కంప్లీట్గా తగ్గడం లేదు. నేను బయట 10 లక్షలు ఖర్చు పెట్టానని చెప్పాడు. నేనేం చెప్పానంటే మెడిటేషన్ చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఇది పిరమిడ్ ధ్యానం చేసుకోవాలంటే, ఇదేంది సార్, నేను బయట 10 లక్షలు ఖర్చు పెట్టినాను, ధ్యానంలో తగ్గిపోతా అంటే, నేను పిఎంసి ఛానల్లో అందులో అనుభవాలు, చాలామంది అనుభవాలు ఉన్నాయి. వాళ్ళ అనుభవాలు చెప్పినందుకు నేను చెప్తున్నాను. అని చెప్పి నేను పిఎంసి ఛానల్ అంటే, మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా సెకండ్ టైం ఆ బుక్ ఇచ్చాను ఆయనకి. అయితే ఏం చేశాడంటే ఆయన 2-3 సార్లు వచ్చినప్పుడు ఆయన పట్టుకొని చెప్పాను. ఆయన ఆ బుక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన 5 నిమిషాలు, 10 నిమిషాలు అయితే సరే ఏదో ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఖర్చు లేదు, ఫ్రీగా కాబట్టి నేను చెప్పాను. చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన ఒక 4 నెలలు తర్వాత నేను మంచిగా అయ్యాను, నేను ఉద్యోగంకి వెళ్తానని వచ్చాడు. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే, లేదు నువ్వు ఇప్పుడే ఉద్యోగంకి వెళ్ళొద్దు అని చెప్పాడు. చెప్తే ఆయన ఏం చేశాడంటే ఉద్యోగంకి వెళ్ళొద్దని చెప్తే అక్కడ ఏమైంది, ఆయన నా దగ్గరికి వచ్చి ఇట్లా నేను ఉద్యోగం చేశాను సార్, నేను ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి నాకు ఉద్యోగంలో సాలరీ రావట్లేదు, జీతం వస్తలేదు అని చెప్పి అది చెప్పాడు. అయితే సార్‌కి చెప్పాను, సార్ ఉద్యోగంకి వెళ్తానంటే, నీకేం తెలుసు అది అని నాకు అన్నాడు. తర్వాత సరే అని చెప్పి ఆయనకు ఉద్యోగంకి ఇచ్చాడు, వెళ్ళాడు. అయితే ఆ తర్వాత ఏమైందంటే, నేను సెకండ్ టైము మళ్ళీ ధ్యాన జగత్తుకు పోయినప్పుడు అక్కడ మాధవి మేడం కలిశారు. మాధవి మేడం కలిసి ఇట్లా ఒక పేషెంట్ ఇట్లా మంచిగా అయ్యిండు మేడం అని చెప్తే, ఈ విషయము నువ్వు పత్రి సార్‌కి చెప్పాలి అని చెప్పి నన్ను పత్రి సార్ దగ్గరికి పొమ్మన్నారు. అప్పుడు అక్కడికి నేను సెకండ్ టైం పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను. మూడోసారి సార్‌కి కలిశాను. అయితే సెకండ్ టైం వెళ్ళినప్పుడు సార్‌కి కూడా మళ్ళీ అక్కడ మన ధ్యానులందరూ అక్కడికొచ్చారు. అక్కడికి ఒక 20-30 మంది ధ్యానులు ఉన్నారు. అక్కడ మళ్ళీ నాకు మేడం ఏం చెప్పారంటే, ఈయన సార్ మీకు ఏదో చెప్తాడంట అంటే, నేను ధైర్యంగా సార్‌కి చెప్పాను. సార్ నా పేరు నరసింగరావు, నేను హాస్పిటల్లో పనిచేస్తాను. హాస్పిటల్లో ఒక అతనికి ఇలా నేను ధ్యానం చేసుకో అని చెప్పాను. ధ్యానం చేసుకో అని చెప్తే ఆయన 4 నెలలు లో ఆయన 3 సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్న పేషెంటు
4 నెలల్లో ఆయన మాకు ఉద్యోగంకి వెళ్తా అని వచ్చాడు అని చెప్తే సార్ నన్ను బాగా చూశాడు. ఒక 5-10 నిమిషాలు నా కళ్ళల్లో చూసి, ఈయన దగ్గర మనం అందరము 20-30 మంది ఉన్నారు అక్కడ. ఈయన దగ్గర మనం అందరము ధ్యానం నేర్చుకోవాలి. మనమందరం కలిసి మనం ఈయన దగ్గర మనం ధ్యానం నేర్చుకోవాలి నాతో సహా అని చెప్పాడు. అది నేను మామూలుగా మజాక్ చెప్పాడా, జోక్ చెప్పాడా అనిపించింది. కానీ ఆ తర్వాత ఏమైందంటే, నేను ఎవరికి ధ్యానం చెప్తే వాళ్ళు మంచిగా నాకు మీరు ధ్యానం చెప్తే నాకు మంచి జరిగింది సార్ అని చెప్పి వాళ్ళు చాలామంది చెప్పారు. పేషెంట్లకు కూడా చెప్తే, అది ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకు బీపీలు ఉన్నా, షుగర్లు ఉన్నా కానీ వానికి ధ్యానం చేసుకుంటే కొద్దిగా రిలాక్స్ అయింది సార్ అని చెప్పారు. మళ్ళీ ఎన్నిసార్లు అడిగిన వాళ్ళకి కూడా. ఇప్పుడు నిజమైనది ఏంటంటే, నేను ఈరోజు చెప్పిన ధ్యానం నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యాడు ఎంతోమందికి. అట్లా నేను కొంచెం ఇది నిజమా ఇది అనేది అప్పుడు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న విషయం అది. అందుకంటే మీరు నమ్మినా నమ్మకున్నా ఇది సత్యం, ఇది అనుభవపూర్వకంగా. ఇక్కడ వాళ్ళు నేను ఎవరికైతే ధ్యానం చెప్తానో నెక్స్ట్ డే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేవాళ్ళు. అలా ధ్యాన ప్రచారం అట్లా జరుపుకుంటూ నా ప్రయాణం సాగుతుంటూ వెళ్ళలేదు. అట్లే శోభ మేడం దగ్గరికి కూడా మేము వెళ్ళి ధ్యాన ప్రచారంకి వెళ్ళేవాళ్ళం, ఊరు తిరగడం. సారీ మేడం. అయితే ఇంకోటి ఏంటంటే, అది నేను ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, అలా మెల్లమెల్లగా రమేష్ సార్ తోటి సజ్జన సాంగత్యం, ధ్యానం చేయడం అట్లా చేసుకుంటూ మరి సార్ ఇలా చెప్పాడు, మరి ఇది కరెక్టా కాదా అనేది నేను చాలామందికి ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నాకు ధ్యాన ప్రచారం చేయడం. సార్ ఏంటంటే, మీకు ఏదైతే లోపల ధ్యానం చేసిన తర్వాత ఆనందం ఏదైతే ఉందో, మీరేదైతే ఆనందం పొందుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆనందం పొందడానికి మీరు అది చెప్పాలి, ధ్యానం చేసుకోమని చెప్పాలి, శ్వాస మీద ధ్యాస అని చెప్పాలి అని చెప్పి సారు చెప్పిన విషయము ఇది నాకు గుర్తుకొస్తుండే. అది నేను చెప్పడం స్టార్ట్ చేశాను.